హామీల పేరుతో గద్దెనెక్కిన ప్రభుత్వం అంటూ సునీత లక్ష్మారెడ్డి ఫైర్. హామీల పేరుతో గద్దెనెక్కిన ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలం. దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు అందాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. నర్సాపూర్ ప్రస్తావన న్యూస్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత హామీలు నెరవేర్చడం లేదంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ మండలం తుజాల్పూర్, బ్రాహ్మణపల్లి, గొల్లపల్లి, లింగాపూర్, అచ్చంపేట, నారాయణపూర్, రెడ్డిపల్లి, మంతూర్, కాజీపేట గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపుకై సునీత లక్ష్మారెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసపూరితంగా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలోని తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మోసం చేసేందుకు బీజేపీ మతం పేరుతో ప్రచారం చేస్తుందని, కాంగ్రెస్ మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే మాయ మాటలు చెప్తున్నారని, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపు కోసమై ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, మండల పార్టీ అధ్యక్షులు భోగశేఖర్, ఎంపీపీ వైస్ చైర్మన్ నరసింగారావు, నాయకులు సత్యం గౌడ్, మున్పూర్ శ్రీనివాసరెడ్డి, జితేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, జీవన్ రెడ్డి, షేక్ హుసేన్, కర్ణాకర్, సేవా సమితి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నమ్మకం పోయింది, బీఆర్ఎస్ పార్టీలకు కూడా నమ్మకం పోయింది. నమ్మకం అనేది లేదు. వీళ్ళు 6 హామీలలో 13 ఉన్నాయి. ఈ 6 హామీలల్లో ఏ ఒక్కరు కూడా నిర్వహించు, ఏ ఒక్కరు కూడా ఇయ్యలేరు. కాబట్టి ఎమ్మెల్యే గారు మన సునీత లక్ష్మారెడ్డి ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు మోసపోయారు, మళ్ళీ మోసపోకండి. మనం మోసపోతే మోసం చేసిన మన ఎన్నికనే ఉంటారు, మనతో పాటే ఉంటారు. కాబట్టి మోసపోవద్దు అని అయితే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ప్రజలకు అవగాహన రావాలి. ఫస్ట్ మనకు ఎన్ని మాయ మాటలు చెప్పిరో, ఏం చేసిరో ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా ఆ మాయ మాటలు నమ్మద్దు. నమ్మకుండా మీ ఇష్టం, ఎవరికి వేస్తారో ఓట్లు వేయండి, కానీ ఎవరికి వేస్తే పని జరుగుతుంది అనేది మనం ఆలోచన చేసి, ప్రజాస్వామ్యంలో మనకు ఒక ఆయుధం ఏంది అంటే ఓటు హక్కు. ఎవరికి బుద్ధి చెప్పాలన్నా ఓట్ల విషయం అంటే, ఎవరికి బుద్ధి చెప్పాలన్నా ఓటు హక్కుతోనే బుద్ధి చెప్పాలి తప్ప మనం ఎవరికి ఎలాంటి బుద్ధి చెప్పలేము. ఓటు హక్కుతో తప్ప ఏడ కూడా బుద్ధి చెప్పలేము. మనకు వేరే అవకాశాలు రావు. కేవలం వచ్చేది ఏదంటే ఓటు హక్కుతోటి మాత్రమే మనకు ఒక అవకాశం అనేది వస్తుంది. ఈ కాంగ్రెస్లు ఎన్ని మాయమాటలు చెప్పారు, మళ్ళీ ఎన్ని చెప్తుర్రు అనేది మనం గ్రహించాలి. కాంగ్రెస్ చేస్తారా, బీజేపీ చేస్తారా, బీఆర్ఎస్ చేస్తారా అనేది తర్వాత విషయం. కానీ ఎన్ని మాయమాటలు చెప్తారో అనేది మనం గమనించి మనం ఓటు వేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ హామీల పేరుతోనైతే ఆగమాగమే అయింది. నమ్మి ఓట్లు వేసినాక ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. అది 100% వాస్తవము. ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. అది మనం గమనించే ఓటేయాలి. హరీష్ రావు ఛాలెంజ్ చేస్తుంది, హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా హరీష్ రావు. అంటే ఈ లెక్క ప్రకారం హరీష్ రావు ఏమంటున్నాడు, వీళ్ళు హామీలు చెయ్యరు, అది కాదు, ఇది పోదంటున్నాడు. ఒకవేళ హామీలు చేస్తారనుకుంటే హరీష్ రావు చెప్తాడా నేను రాజీనామా చేస్తానంటాడా? అంత ఎవరికైనా ఒక పదవి అంటే ముఖ్యమైనదే. కాబట్టి అది చేయరనే నమ్మకం లేదు, చేస్తారనైతే నమ్మకం లేదు. కాబట్టి ఒకవేళ చేస్తే హరీష్ రావు ఏం చెప్తాడు, రాజీనామా చేస్తారట. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ప్రజలారా ఒకటి మాత్రం వాస్తవము, రేపు వచ్చే ఎలక్షన్లలో ఆయుధం మీ చేతిలో ఉంటుంది. అది ఓటు ఎవరికి వేస్తారనేది మీ నిర్ణయం. పైన ఎవరు ఉండాలి, ఎడైతే అయిపోయింది. పైన ఎవరు ఉండాలి, మోడీ ఉండాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఉండాలన్నా, బీజేపీ ఉండాలన్నది మీ ఆలోచనలే ఉంటుంది. ఏది కానీ ప్రజలకు ముఖ్యమైన హక్కు ఓటు హక్కు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి ఓటు వేయాలి. ఓటుతోనే బలం.
ఆ ఓటు ఖచ్చితంగా వేయండి. మీకు నచ్చిన వాళ్ళకి వేయండి. ఈ అబద్ధం మాటలు చెప్పేటోళ్ళకైతే దూరం ఉంచే ప్రయత్నం చేయాలి. మీరు ఏం చేస్తారో మీ నిర్ణయం ఏమి ఉంటుంది. మీ ఓటు మీ